నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంతకు ముందు కన్నా చాలా బెటర్‌గా ఉన్నాను. నా ఫస్ట్ వీడియో నుంచి కూడా కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి ఇంట్లోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నేను ఇక్కడ సేఫ్‌గా లేననుకుంటున్నారో మీరు ఏమి కంగారు పడకండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో ఇలా బయటకి పెట్టడం స్టార్ట్ చేశానో, మన బాల్కనీలో కూర్చొని వీడియో తీశాను కదా! ఆ రోజు నుంచి కూడా అందరూ కొంచెం ప్రశాంతం అయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా నేను ఎవరికీ చెప్పలేనేమో, నాకంటూ ఎవరు లేరు గదా! ఎవరొచ్చినా కూడా ఎవరికి చెప్పుకుంటుంది? ఉంటే ఉంటుంది, లేదంటే లేదు అన్నట్టుగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం కామ్ అయ్యారు. అమ్మో! నేనేమైనా చేస్తే డైరెక్ట్‌గా చెప్పేస్తుంది పబ్లిక్‌లో. ఇంతవరకు కామ్‌గా ఉంది. ఇప్పుడు అన్నీ చెప్పేస్తుంది అనేసి కొంచెం కామ్ అయ్యారు. సో, ఆ విషయంలోని మీ అందరికీ థాంక్ యూ సో మచ్. చెప్పినా కూడా కొంచెం మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో, అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే కొంతమంది అంటున్నారంటే, "ఇంక చాలులే అమ్మా చెప్పింది నీ గురించి. ఇంక చాలు ఇంక ఆపేసి ఇంకేదన్నా నువ్వు ఇండియా వచ్చేసే తొందరగా" ఇలాగ అంటున్నారు. సో, చెప్పాలి ఎందుకంటే అండి, నేను ఇవన్నీ చెప్పలేదు కాబట్టే ఇప్పుడు కొంతమంది నన్ను బ్లేమ్ చేస్తున్నారు. సో, ఇవన్నీ ఇంతకుముందు మంచిగా చూపించి, ఇప్పుడు చెడ్డగా చూపించు. అది మీ తప్పు కాదండి. ఎందుకంటే నా నా మనస్తత్వం ఎటువంటిదంటే, పుట్టినింట్లోని ఎంత మనం గౌరవప్రదంగా ఉంటామో, పుట్టినింటి గౌరవాన్ని ఎంత మంచిగా పైకి తీసుకెళ్ళాలనుకుంటామో, పెళ్ళైన తర్వాత అత్తగారింటి గౌరవం కూడా కోడలికి చాలా ఇంపార్టెంట్. ఈ కోడలు మంచి చేసినా, చెడ్డ చేసినా కూడా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీనే కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. సో, నేను ఎంత తెలుగమ్మాయిని ఎంత అంటే ఇలా అరబులు చేసుకున్నా కూడా మన తెలుగు పాటిస్తున్నాను కాబట్టి ఇన్నేళ్ళన్నా చాలా ఉన్నాను, ఓపికగా ఉన్నాను. ఎంతైనా కూడా మా అత్త వాళ్ళు కదండి. ఇప్పుడు మీరు ఒక ఆడపిల్లని రోడ్డు మీద కలిసారనుకోండి, "అమ్మ ఎలా ఉన్నావమ్మా? అత్తింట్లో అన్ని బాగుందా?" అంటే తప్పమని అమ్మాయి ఆలోచించకుండా చెప్పేది, "అంతా బాగుందమ్మా, మా అత్తగారు నన్ను బాగా చూసుకుంటారు, మా ఆయన చాలా బాగా చూసుకుంటారు" ఇదనే చెప్తుంది మంచి అమ్మాయి, మంచి కోడలైతే. అదే వెంటనే "మీరు బాగున్నావా?" అంటే సైడ్‌కి పిలిచి, "నీకోటి తెలుసా మా అన్న ఇది" అలా చెప్పలేరు కదండీ. ఎలా చెప్తారు? సో, అందుకని నేనైతే పాజిటివ్‌ని స్ప్రెడ్ చేద్దామనే 100% నేను వాళ్ళు చేసింది ఒక 10 పైసలు వంతన్నా రూపాయిలాగా ప్రతిది, ఈవెన్ మీరు పిజ్జా ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టినా కూడా నేను అది గొప్పగా వీడియో తీసి చూపించాను. తను ఏదైనా సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా కొన్ని వీడియోలు ఉంటాయి చూడండి, మీకు గమనిస్తారు. మీరు గమనిస్తే ఏంటి ఈ ఫుడ్ తెస్తేనే ఈ అమ్మాయి ఇంత చేసిందా అనుకునేవి కూడా ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా ఒక పావలా ఇస్తే నాకు అదొక అప్రిషియేషన్ అనమాట. పోనీలే నా కోసం ఆలోచించి ఈ పిజ్జా అయినా తెచ్చారు కదా! అంటే అల్ప సంతోషులం అండి మనం. మనం అధిక మొత్తంలో ఆలోచించం. అబ్బా! అది కొనేయాలి, ఇది కొనేయాలని. నా పెళ్ళికి పెట్టిన బంగారంతో అంతే, అదే లాస్ట్. ఇప్పటి వరకు నాకు ఏ చిన్న ముక్కు పుడక సైజు ఇది కూడా లేదు నాకు. మీరు ఏం చెప్పినా మీరు ఇంక నమ్మినా నమ్మకపోయినా ఇంతే. కానీ నేను ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నానంటే, ఇప్పుడు కూడా నేను మీకు చెప్పుకోకపోతే ఇంకా ఆహ్, వీళ్ళేమనుకుంటారంటే వీళ్ళంతా పర్ఫెక్ట్. ఈ అమ్మాయి ఇప్పటికిప్పుడు నేను విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నానంటే మీరేమనుకుంటారు? అంత మంచి ఫ్యామిలీని వదిలేసి ఈ అమ్మాయి కొవ్వెక్కింది, మంచి భర్త, రామి గారు ఎంత సాఫ్ట్, ఎంత బొద్దుగా కనపడతారు అలా అంటారు. అలా అనుకుంటారు. కానీ అక్కడ రియాలిటీ ఏంటి? ఇప్పుడు నేను కూడా చెప్పుకోకపోతే నేను ఇంకెవరికి చెప్పుకోవాలండి? అంతే గదా! ఎవరికి తెలుస్తది? ఇదంతా సమాధి అయిపోద్దనమాట. ఏదో నా స్వార్థం కోసం వచ్చేసి వీళ్ళని వదిలేసి వచ్చేసానేమో అని చాలా చెడ్డ పేరొస్తదది. అది నాకిష్టం లేదు. ఎందుకంటే తెలియాలి. మంచి ఎలాగ మనం చెప్పుకున్నామో అవసరం వచ్చినప్పుడు నా ఓపిక నాకు తట్టుకోలేక ఇప్పటి వరకు ఉండేది. ఇది నేను మీడియా ద్వారా ఎందుకు చెప్తున్నానంటే జస్టిస్ అని గాదు. నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? నాకనేది కూడా జస్టిస్ జరగాలి గదా! సో, దానికోసమని ఇది నా పర్సనల్ లైఫ్ అయినా కూడా నేను బయట పెడుతున్నాను. ఎందుకంటే అనుకోవద్దు. నాలాగా నిజం చెప్తున్నానండి. ఎవరు కూడా ఆదర్శం గాని ఇలా అనేసి మీరు బయటకొచ్చి ఎస్పెషల్లీ ఈ అరబ్ వాళ్ళని మాత్రం నేను నా సొంత కూతురు కూడా చెప్తున్నా. అరబ్బులు మాత్రం పెళ్లి చేసుకోవద్దు. వీళ్ళు పావలా మంచి చేసినా నేను రూపాయిలాగా అర్థం చేసుకున్నా. ఎందుకంటే నేను ఒకటే నమ్మేదేంటంటే చెడేమో చెవిలో చెప్పాలంట, మంచేమో మైక్‌లో చెప్పాలంట. సో, నా విషయంలోనే జరిగినవన్నీ చెడు ఏమైతే ఉన్నాయో, ఈ బాధపడిన రోజులు గానీ, ఇంకా నేను అంటే ఏడ్చుకునే రోజులు గానీ, ఇవన్నీ ఏంటంటే మా అమ్మగారికి, మా అక్కకి చెప్పుకునేదాన్ని. కానీ ఏదన్నా ఒక పావలా గానీ మంచి విషయం జరిగిందంటే వెంటనే ఓహ్! ఇదొచ్చింది కదా! ఓకే. ఇది మంచి విషయం వచ్చింది కదా! ఈరోజు ఇది మాట్లాడదాం అనేసి ఒక కెమెరా పెట్టేసి రికార్డ్ చేసేదాన్ననమాట. మీకు అందుకని అంత మంచిగా ఉండేవాళ్ళు ఇలా ఎందుకవుతారు అనేసి మీకొక డౌట్ రావచ్చు. అది మీ తప్పు కాదు. నేను మీ ప్లేస్‌లో ఉన్నా కూడా నేను అలాగే ఫీల్ అయ్యేదాన్ని. బట్ రియాలిటీలోకొచ్చేసరికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్‌లో కూడా మీరు చూడొచ్చు. నేను నా ఛానల్ ఇప్పుడు మీరు చాలా మంచి పని చేస్తున్నారంటే ఈ వీడియోల తర్వాత మీరు ప్రీవియస్ వీడియోలో ఒకసారి దాంట్లో కమెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు పాతలో అలాగ ఉండేవారు కదా! ఇప్పుడు ఎలాగ రివర్స్ అయిపోయారు, అసలు నమ్మశక్యంగా లేదు అనేసి. మీరనేది అబ్సల్యూట్‌లీ కరెక్ట్. 100% కరెక్ట్.
పాత వీడియోలోకి వెళ్తే మీరు నా 2020 ఆగస్ట్ కదా, 2021 జనవరి న్యూ ఇయర్ దగ్గర నుంచి మీరు లెక్కేసుకున్నా ఏ అకేషన్ కూడా మనకి ఏ స్పెషల్ డేస్ ఉన్నా కూడా నేను పోస్ట్ చేసేదాన్ని కదా వీడియోలు, మన న్యూ ఇయర్ కానీ బర్త్డే కానీ. చిన్న గమనిస్తే మీకే తెలిసిపోద్ది. ఈ 5 ఏళ్ల నా బర్త్డేలకు కానీ, ఈ 5 ఇయర్స్లోని షైనీ బర్త్డేస్కి కానీ ఎప్పుడూ కూడా ఎవరు కూడా అంటే వీళ్ళ నాన్న కానీ లేదా మా అత్తయ్య మామయ్య కానీ ఎవరు కూడా గిఫ్ట్లు ఇచ్చి అడగరు. మీరు వీడియోలో ఒకసారి తిరిగేసి చూసుకోండి, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి. మాకు అంటే గిఫ్ట్లు ఇచ్చే ఆచారం లేదేమో అనుకోకండి, చాలా పొరపాటు అది. ఓకే, ఈ మదర్స్ డేకి అన్ని డేస్లకి గిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్ ఇచ్చిపించుకుంటారు, అది వేరే విషయం. కానీ పుట్టినరోజులకి గిఫ్ట్లు ఇవ్వరు. ఒక కేకే ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. ఓకే, మేము కూడా అలా ఆశించడం మానేసాం. ఫస్ట్ 1-2 ఇయర్స్లో తను ఇచ్చినా కూడా ఇంకా అక్కడ నుంచి నాకు నార్మల్ అయిపోయిందనమాట. సో నేను ఇంకా లైట్ తీసుకున్నాను. సరే ఏదో ఒకటి చేస్తున్నారు కదా, ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, సరే అది కూడా నేను రికార్డ్ చేసి మంచిగా చూపించాను. గిఫ్ట్స్ అవి ఇవ్వలేదంటే పోనీలే డబ్బులు లేవేమో పేదోళ్ళేమో అనుకుంటారేమో, అది తప్పు మాట అండి. మా మీద ఖర్చు పెట్టడం ఆయనకే కాదు ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ. పోనీ నా మీద అనుకుంటే పర్వాలేదు, ఇంకా నయమే వాళ్ళ అమ్మ నాన్నన్న పాపకి డబ్బులు కానీ ఏదో ఒకటి ఇస్తుంటారు, అది వేరే విషయం. బట్ ఈయనకు మాత్రం నేను ఈయన్నే ఎందుకు చెప్తున్నానంటే తనకి మా మీద ఖర్చు పెట్టేది ఇష్టమే ఉండదన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంత అంటే ఇంకా ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, మాది మాస్టర్ బెడ్రూమ్. మీకు ఇప్పటికొచ్చి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, నా హోమ్ టూర్ చేయలేదు చూసారా మీరు నా ఛానల్లోనే. మా అత్తయ్య హోమ్ టూర్ చేశాను కానీ నా హోమ్ టూర్ చేయలేదు. ఎందుకంటే నా బెడ్రూమ్లో మొత్తం సగానికి పైగా అతని బండి సామాన్లే ఉంటాయి. ఆ బండి సామాన్లు ఏంటి ఆల్రెడీ ఉన్నా కూడా ఒక పక్కన ఒక సేఫ్ సైడ్ అనమాట, ఒక జత 2 జతలు ఆల్రెడీ కొనుక్కొని ఉంచుకుంటారు. ఆ బండి అంత ప్రాణం అనమాట అతనికి. సో పక్కన ఆటలకు డబ్బులు ఉంటాయి. పిల్లకి ఇప్పుడుకొచ్చి ఒక బ్యాంక్ అకౌంట్ లేదు. మీకు ఏం చెప్పాలి, ఇంకా నేనేం చెప్తాను, బాధ్యత ఉండదండి, మెయిన్ బాధ్యత ఉండదు. సో నేను ఇన్నేళ్ళు ఉన్నాను, ఇప్పుడన్నా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే పిల్లకి పెద్ద అయితే ఇప్పుడు తను ఎలాగో తీసివ్వడని నేను నాకు తెలిసిపోయింది. నాకు ఇక్కడ ఈ పౌరసత్వం లేకపోతే నా అంతటా నేను బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం అవ్వదు. నేను తను ఐడి పట్టుకొనే బ్యాంక్ ఐడి తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్. అలాగే నాకు 2 అకౌంట్లు ఉన్నా కూడా తన ఐడితోనే ఉన్నాయి. సో నా డబ్బులన్నా తను ఖచ్చితంగా తన కార్డు పెట్టే నేను తీసుకోవాలి. అలాగే కానీ పాపకి ఏమైనా తీసుకున్నాను అనుకోండి, 18 ఏళ్ళు వచ్చేంత వరకు తనే దానికి యజమాని అవుతారనమాట. అంటే తను తీసుకునే అవకాశం ఉంది, నేను పాప కోసం దాచినా కూడా. అందుకని ఈ పాపన్నా కూడా నాలాంటి సఫర్ అవ్వకుండా కనీసం ఇండియాకి తెచ్చినా కూడా అక్కడైనా మంచిగా చదువుకుంటుంది. అక్కడ నేనన్నా అకౌంట్లు తీసి తన మీద నేను దాచొచ్చు. ఇంకా తిని వదిలేసి అనమాట, తను ఇస్తారో ఎవరో అదంతా వేరే విషయం. అంతేనా? ఎందుకండి కోట్ల ఆస్తి ఏం పట్టుకెళ్ళిపోతారండి? నేను అందుకే చెప్తున్నాను కదండి, వీళ్ళు పేదోళ్ళు అనుకోకండి. ఓకే, నేను ఇండియాలో ఉండేటప్పుడు వీళ్ళ అమ్మ 2 కోట్లు పెట్టి ఇల్లు తీసుకుంది. అది కూడా ఈ పిల్లడి పేరు మీదే ఉంది. ఇప్పుడు మేముండే ఇల్లు కూడా తన పేరు మీదే ఉంది. ఇవన్నీ అవసరం లేదండి. నేను చెప్తున్నాను కదండి, ఇంత లైఫ్ పోనీ ఇప్పుడన్నా ఇంతకన్నా ఘోరంగా ఒక కమెంట్ చూశాను, ఇంతకన్నా కూడా ఘోరంగా ఉండేవాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఉన్నారు కదా, అక్కడే ఉండండి అంటే ఇది నాతోటి అయిపోయింది కాదండి. నేను ఎలాగో ఉంటాను, నాకు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకొక 20 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఎంతసేపు. బట్ నా పిల్ల భవిష్యత్తు తనకు ఒకవేళ 20-30 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, అప్పుడు నన్ను ఒక క్వశ్చన్ వేస్తుంది, నువ్వు విడిపోక తప్పు చేస్తావు, ఇప్పుడు నీ వల్ల నేను అనుభవిస్తున్నాను. ఓకే, నన్ను కొట్టడం నాకు ఒప్పుకున్నంత వరకు అయిపోయింది. తన మీద అలాగే ప్రవర్తిస్తే నేను దాన్ని ఎక్కడ సేవ్ చేసుకుని నాకు అక్కడ ఓపిక ఉండదు. అప్పుడు నేను ఉద్యోగమే చేసుకోగలను. నాకు 50 ఏళ్ళు వస్తే నేను రిటైర్మెంట్ స్టేజ్లో వచ్చేస్తాను కదా. సో ఇదే మంచి టైం అనేసి నిర్ణయం తీసుకున్నాను అనమాట. ఇప్పుడైనా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈ వీడియో ఫస్ట్ తీసిన వీడియో నుంచి ఇప్పటి వరకు నాకు చాలా మార్పులు కనపడ్డాయి. తను కామ్ అయ్యాడు. సో నా జోలికైతే రావటం లేదు. అమ్మో నేను ఏం చేసినా కూడా ఇప్పుడు ఎందుకు అగ్గిపుల్లతో ఒక చిన్న సురకంటున్నా కూడా అమ్మ నా పేరు వస్తుంది ఎందుకు అని కామ్ అయ్యారు కాబట్టి ఇంత ఓపెన్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మాత్రం నాకైతే ఎటువంటి అపాయం అది లేదండి. ఎందుకంటే నేను చెప్పేయడం వల్ల నాకు ఇలా వీడియోల ద్వారా నాకు సపోర్ట్ అనేది ఉంది. అలాగే తను ఏవో కమెంట్స్ ఏవో చేశారు. ఇట్స్ ఓకే అండి, నేనైతే కమెంట్స్ నేను పట్టించుకోవటం లేదండి. ఎందుకంటే నిజమేంటో నా పాత వీడియోలు మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది. అమ్మ అంత గొప్పగా చూపించావంటే అది నిజంగా చెప్తున్నానండి, అది నా మంచితనం వల్లే వాళ్ళు ఇంతవరకు వచ్చారు. మీరు బాగా గమనించి ఉంటే తను ఒక మంచి కొడుకు. ఓకే, వాళ్ళ అమ్మగారు నాన్నగారికి సేవలు చేసేది ప్రతిదీ కూడా నేను పెద్దగా చూసి చెప్పాను, వీడియోలన్నీ చేశాను. అంత మంచి ఆయన కాబట్టే నేను చేసుకున్నానని కూడా చెప్పాను. అవునా కాదా? కరెక్ట్. వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఇంకా ఎందుకంటే చాలా మంచి, ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులో వాళ్ళ మాట వినకపోతే తనకి ఇల్లులు రావు,
ఎందుకంటే అతని పేరు మీద ఏమి రాయరు అందుకనమాట. మరి నన్ను మంచి చూసుకుంటే నా దగ్గర నుంచి ఏమొస్తది? ఏమి రాదు కదా! ఎప్పుడన్నా అండి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఒక స్వార్థం ఏదైనా వస్తది కాబట్టే, వాళ్ళమ్మ డబ్బులిస్తది కాబట్టే, ఇల్లులొస్తాయి కాబట్టే సేవలు చేయడం అనమాట. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. నా దగ్గర డబ్బులున్నాయని వాళ్ళకి బాగా తెలుసు. మొత్తం కుటుంబం అంతా కూడా డబ్బులున్నాయని బాగా తెలుసు. ఎందుకంటే నా దగ్గర మా ఆయన నా కళ్ళ ముందు డబ్బులు లేవు అని చెప్తే నాకు చాలా చీప్ అనిపిస్తదనమాట. ఎప్పుడు కూడా ఆడైనా, మగైనా డబ్బులు లేవు అని నా దగ్గర ఎవరైనా అంటే నాకు చాలా చీప్ అనిపిస్తది. ఎందుకంటే డబ్బులు లేవంటే అది నీ తప్పు. ఎందుకు సంపాదించట్లేదు? ఎందుకు హార్డ్ వర్క్ చేయటం లేదు? డబ్బులు లేవంటే అది ఎవరైనా ఫ్రీగా ఇచ్చిన వస్తువా? ఇచ్చేసి వెళ్ళిపోవడానికి. మనం కష్టపడితేనే కదా వస్తది. నేను మొదటి నుంచి కష్టపడే తత్వం ఉండే అమ్మాయిని. సో, అది తనేమంటారు ఏదన్నా తీసుకొని రా, మిల్క్ డబ్బా తీసుకొని రా అంటే డబ్బులు లేవు. ఎందుకంటే నా దగ్గరున్నాయని తెలుసు. ఎలా తెలుసక్క? ఎలా తెలుసు? మీ బిజినెస్ సీక్రెట్‌గా చేసుకుంటున్నారు కదా! అంటే కరెక్ట్. కానీ గత ఒక 1 ఇయర్ నుంచో ఎంతో తను ఉద్యోగం చేయటం లేదు. సో, ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లోనే ఉండడం వల్ల ఏంటంటే, నా డెలివరీ అబ్బాయిలొచ్చినప్పుడు, నేనెప్పుడైనా డెలివరీ ఇచ్చినప్పుడు, అదే డెలివరీ పంపించినప్పుడు ఐటెమ్స్ ఏవన్నా, నేను డబ్బులు తీసుకోవడం తిను చూస్తారు. అలాగే ఆన్‌లైన్ పేమెంట్‌లు తను చూస్తారు. అలాగే నా కస్టమర్స్ కొంతమంది నా రెగ్యులర్ కస్టమర్స్ దగ్గరుండేవాళ్ళు కార్స్‌లో కిందొస్తారు అపార్ట్‌మెంట్ కింద. నేను షైనీకి ప్యాకెట్స్ అవి ఇచ్చేసి, అమ్మ ఆంటీ ఉన్నారు కింద డబ్బులు పట్టుకొనొచ్చేయి. నేను పైన బాల్కనీ నుండి చూస్తాననమాట. సో, మమ్మీ అంటే ఓకే. పైకి అలా చూస్తున్నారు. సో, ఆ డబ్బులు రావడం అనేది బాగా గమనించి, ఇంక నా వస్తువులు నువ్వేం కావాలో నువ్వే తీసుకో. నేనైతే ఇంతే. నువ్వేం కావాలో నువ్వే తీసుకో. డబ్బుల విషయం కదా నేను పెట్టుకుంటానండి. నాకు ఓపికన్నంత వరకు నేను పెట్టుకుంటా. అమ్మాయిని మరీ స్ట్రాంగ్‌గా చేసేయకూడదు. ఇంట్లో ఉండే మగవాళ్ళు. ఇది మగవాళ్ళందరికీ చెప్తున్నా నేను. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అమ్మాయిని అన్ని విషయాల్లో స్ట్రాంగ్ చేశారో, సరే నీ 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 డబ్బులు నువ్వు తెచ్చుకో, నీ వస్తువులు నువ్వు కొనుక్కో, నీ క్లీనింగ్‌లు నువ్వు చేసుకో అని ఎప్పుడైతే సెపరేట్ చేయడం స్టార్ట్ చేశారో, ఆ అమ్మాయి మగవాళ్ళ కన్నా స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడేమనుకుంటుందంటే, నా లైఫ్‌లో నువ్వు నాకింక అవసరం లేదు. నేను ఒక్కదాన్నైనా బతికేయగలను. ఎందుకంటే ఇప్పుడు అలాగే బతుకుతున్నాను గదా! అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తది. ఈ ఫీలింగ్ నాకు స్టార్టింగ్ నుంచి ఉంది. బట్ ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యాననమాట. ఆహా! ఇలాంటివా ఓకే. నా ఫ్యూచర్ నాకు తెలిసిపోయింది. అచ్చా! ఓకే అని నా మటుకు నేనే అనమాట. నా మటుకు నేనే తెచ్చుకొని నేనే అని. కాకపోతే నాకు పాజిటివ్ యాటిట్యూడ్ చాలా ఉందండి. చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తాను. అందుకనే ఇప్పుడు ఇలా ఉన్నారు. తర్వాత మారతారులే. తర్వాత. ఈ పేషెన్స్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే ఇంతవరకు వచ్చిందనమాట. ఓపిక ఎక్కువైపోయింది నాకు. మరీ ఓపిక ఎక్కువైపోయినా కూడా బాధే. కాకపోతే నా పిల్ల కోసం నేను పడిన శ్రమ, నా ఓపిక నా పిల్ల పెద్దదయింది. తన నోటంట తనొచ్చింది కాబట్టి నాకు పర్వాలేదు. బట్ లాస్ట్ టైమ్ నేను జస్ట్ ఇండియా వచ్చే ముందు ఒక చిన్న సిట్యుయేషన్ జరిగింది. సో, దానివల్ల ఏంటంటే షైనీ బాగా స్ట్రాంగ్ అయిపోయిందనమాట. సో, షైనీ కళ్ళ ముందే నాకు పీరియడ్స్ టైంలోని రామికి కొట్టడం చూసినా కూడా అది పారిపోయి పక్క రూమ్‌కెళ్ళిపోతుంటే దాన్ని ఆపి, "నువ్వు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండు నేను మీ అమ్మని ఎలా కొడుతున్నానో. నాకెదురుగానే చెప్తే నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటది. సో, నాకెదురు ఎవరు చెప్పకూడదు." సో, అది తనకి మైండ్‌లో ఉండిపోయిందనమాట. ఒకలాంటి ఒక పాపం భయం అనేది మైండ్‌లో ఉండిపోయింది. నేను పడతానండి. నాకిది ఒకటోసారి చాలా సార్లు పడ్డాను కాబట్టి నాకు అలవాటే. కానీ అది తనకి చాలా ఇది. ఎందుకంటే ఇప్పుడు టీనేజర్ తను. సో, ఎప్పుడు అంటదనమాట, నేను ఎందుకు నువ్వు ఉండాలి? ఎందుకు నా గురించైనా నువ్వు విడాకులు తీసుకో. నన్ను సేఫ్‌గా చెయ్యి ఫస్ట్. ఇప్పుడు నువ్వెళ్తేనే కదా నన్ను తీసుకెళ్ళగలవు. ఇప్పుడే నువ్విక్కడుంటే ఇంకో 3 ఏళ్ళు మనం ఇక్కడే చావాలి. నేను ఒకవేళ ఇక్కడ వేరే ఇల్లు తీసుకొనున్నా కూడా అది నాకు కూడా సేఫ్ కాదండి. నాకు నేషనాలిటీ లేదు. ఓకే. నాకెప్పుడో నెక్స్ట్ ఇయర్ వస్తది. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నేను అప్లై ఆల్రెడీ చేసుకున్నా. నెక్స్ట్ ఇయర్ వచ్చేంత వరకు ఉన్నానంటే నాకు ఇండియన్ పాస్‌పోర్ట్ పోద్ది. నాకు ఇండియన్ పాస్‌పోర్ట్ చాలా అవసరం. ఈ పాస్‌పోర్ట్‌దేముందండి. నాకు వద్దు అంటుంటే నేను ఇక్కడ ఉండాలి కాబట్టే నేను ఫ్యూచర్ ఆలోచించుకొని నేను అప్లై చేశాను. అదొక 60,000 నాకు హోలు. చెప్తున్నాను కదా! సో, అంతే అండి. నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే, ఏదో ఛానల్ వల్లనో, వ్యూస్ అనో ఇవేమీ కాదండి బాబు. మీకు శతకోటి నమస్కారాలు అలాగని అనుకోవద్దు. బట్ మీరు నన్ను ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి, నేను మీ ఇంట్లో ఒక పిల్లని అనుకుంటున్నాను కాబట్టి, ఇంక నాకు చెప్పడానికి ఎవరు లేరండి. చుట్టాలా ఇంక మర్చిపోండి. నేనైతే మర్చిపోయాను. అలాగే ఓకే. సో, నా చుట్టాలు కొంతమంది పాపం ఫోను చేసి నాకు కన్సిడర్ చేస్తున్నారు. నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి కూడా. ఈ వీడియోల ద్వారా వాళ్ళకి రీచ్ అయ్యి ఏదోనండి అంటే అనుకునేవాళ్ళు ఆ టైంలో మన కష్టం టైంలోని ఇలాగా ఫోను చేసి "అమ్మ బాగున్నావా?" అంటే అదొక చాలు. ఇంక అంతకన్నా మనకేమి వాళ్ళేం పెట్టనవసరం లేదు. ఏం చేసేనవసరం లేదు. సో, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. నాకొచ్చేవాళ్ళు 2, 3 కాల్స్ అన్నా కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్ అండ్ ఐ థాంక్ యూ ఎవ్రీవన్. అదే అండి. నెక్స్ట్
నిజంగా చెప్తున్నా నెగెటివ్ కమెంట్స్‌కి నేను రెస్పాండ్ అవ్వటం లేదు. అసలు పట్టించుకోవటం లేదు. కమెంట్స్ ద్వారానే నేను చెప్తున్నాను అనుకోకండి. నా లైఫ్‌లో ఏమేమి జరిగిందో కొంచెం కొంచెం పార్ట్‌గా చెప్దామనే చెప్తున్నాను తప్పితే, ఇంకా కమెంట్స్ పట్టించుకోకక్క అందరూ ఉంటారు కరెక్ట్. మీరనేది కరెక్ట్. ఇప్పుడు గాని పట్టించుకుంటే నేను చెప్పలేను. నా నోట్లో నుంచి ఒక మాట కూడా రాకపోదును. సో, థాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగనే ఉండాలి. బట్ ఏం పర్వాలేదండి. నేను నెక్స్ట్ విడాకులకి అప్లై చేస్తున్నాను కదా! ఆ ప్రొసీజర్ ఏంటో మీకు నేను చెప్తాను. ఎందుకంటే ఆ ప్రొసీజర్ కొంచెం టైం పడుతుందంట. ఆ టైం ఎంత పడుతుంది, నేనెప్పుడు ఇండియా వస్తాను, ఇవన్నీ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సరేనా? సరే మరి. ఉన్నా? సరే. బాయ్.